టీచర్, కార్తిక్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదు, అందువల్ల కార్తిక్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు? నేను డ్రైవర్ని. ఏంటి? కార్తిక్, ఒక్కడు లేస్తాడు అనుకుంటే నలుగురు లేచారు. నాకు డెంగ్యూ, ఈడికి మలేరియా, ఇదిగో ఈడికేదో మాయ రోగం ముదిరిపోయింది. చేదిస్తే నీకు వండుకుంటుంది, పర్లేదా? నా దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏ కార్తీకో చెప్పండి, క్లాస్ తీయాలి, టైం అవుతుంది సార్. ఇప్పుడు పరుగు తీస్తే గోవిందానా వెంకన్నానా వెల్లింగ్స్. మిస్, మా నాన్నకి ఉదయం నుంచి ఒంట్లో బాలేదు మిస్. మరి ఈయన? ఇతను మా కారు డ్రైవర్ మిస్. అవును, డ్రైవర్ని. సరే, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ మిస్. వెళ్ళేటప్పుడు ఆఫీస్లో చెప్పి వెళ్ళు. మిస్. మీ నాన్న పేరు చంద్రమోహనేగా? ఏయ్, అవునయ్యా, పద వెళ్దాం. రే, నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవేంట్రా? నా గురించి నీకు ఇంకా తెలీదు. అవయ్యా, రమ్మంటున్నాను కదా. త్వరగా త్వరగా ఎక్కరా, ఎక్కువ వెళ్ళి కాల్ చెయ్యి. ఏంటి చూస్తున్నారు? ప్లీజ్ అటు బాస్. వద్దంటే ముఖం మీద యాసిడ్ కొడతావా? అమ్మాయిలంటే అంత చులకనైపోయారా? పట్రా, ఇంకా నీకు ఆలోచన కూడా రాకూడదు. బస్ లో ఏదో చేసి పారిపోతున్నారు. బస్ ఎక్కడ ఆపదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా. అవును, నీ పేరు ఎక్కడ పట్టేవరా? నా పేరు బ్రో కాదు, విలిక్స్. ఓకే బ్రో, థ్యాంక్స్. ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతా. రే, కార్ దగ్గరకు వచ్చి వెళ్ళరా, లేకపోతే నన్ను నమ్మరు. రా, వచ్చి వెళ్ళు. ముద్దుందా? పిల్లల్ని బండికించరా, పిచ్చాడులా చేస్తున్నాడు. దద్దమ్మ ఏది పనిలో పెట్టుకుని. ఏంటి కోపడుతున్నావు? లేట్ అయితే సరిగ్గా ఈ రోజు వీడి స్కూల్లో అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. నన్ను చేయమంటావు? రే, పిల్లల్ని ముందు బండ్లు ఎక్కించరా. ఎంత కష్టపడి. ఓకే బ్రో, సీ యూ. చేతిస్తావా లేదంటే మా నాన్నకి చెప్పనా? లోపల పడే. సార్, మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే.